ఈవీడీ న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ధర్మం? ఇది ఎక్కడి మానవత్వం? నంద్యాలలో ఒక ఎమ్మెల్యే ఇంటికి వీఐపీ వచ్చారు. తన అభిమాన బలంతో ఆ ఎమ్మెల్యేకి మద్దతు పలికి వెళ్లారు. నంద్యాల పట్టణంలో సెక్షన్ 30 అలానే 144 అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించినందుకు వీఐపీ అలానే ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేశారు. ఇంకో పక్క మాచర్ల ఎమ్మెల్యే పోలింగ్ బూత్ లోకి వెళ్లాడు. ఈవీఎం ను బద్దలు కొట్టాడు. మాచర్ల ఎమ్మెల్యేపై హైకోర్టు అరెస్టు వారెంట్ లేకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సాధారణ ఉద్యోగుల పరిస్థితి చూస్తే నంద్యాలలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ అలానే కానిస్టేబుళ్లను విఆర్లోకి పంపించడం జరిగింది. మాచర్లలో పోలింగ్ డ్యూటీకి వేసిన పీఓ మరియు ఏపీఓ అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగులకు అందులో పాత్ర ఉందా? వీరు చేసిన తప్పేమిటి? శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు కదా. మరి పై అధికారుల ఆజ్ఞ లేకుండా కింది స్థాయి ఉద్యోగులు ఎమ్మెల్యే మరియు వీఐపీల పైన చర్య తీసుకోగలుగుతారా? పై అధికారులపై చర్యలేవీ లేవా? మరి అధికారులు ఏపీ హైకోర్టు 1998 SLR 349 ఆర్డర్ మరిచారా? ఈ హైకోర్టు ఆర్డర్ ఏం చెప్తుందో ఒకసారి విందామా? ఒక ఉద్యోగిని బాధాకరమైన సస్పెన్షన్ కు గురి చేసే ముందుగా ప్రాథమిక విచారణలోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అతన్ని పదవిలో కొనసాగించడం వల్ల ప్రజా ప్రయోజనాలకు విఘాతము కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే సస్పెన్షన్ గురించి ఆలోచించాలి. సస్పెండ్ కాబడిన ఉద్యోగిని సమాజం అసహించుకుంటుంది. సహచరులు, స్నేహితులు, బంధుమిత్రులు చిన్న చూపు చూస్తారు. అతను అపకీర్తి పాలై మానసిక ఆందోళనకు గురై బాధపడతాడు. అందువల్ల సస్పెన్షన్ ను రొటీన్ పద్ధతిలో కాకుండా అన్ని కోణాల్లో నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగిని విధులలో కొనసాగించడం వల్ల ఆరోపణలకు సంబంధించిన కార్యాలయపు రికార్డులు తారుమారు చేసే అవకాశం ఉందా, లేక సాక్ష్యాధారాలు లేకుండా చేసే అవకాశం ఉందా, లేక సాక్ష్యాలను ప్రభావితులను చేసే అవకాశం ఉందా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా రొటీన్ పద్ధతిలో సస్పెండ్ చేస్తే అట్టి సస్పెన్షన్ న్యాయసమ్మతం కాదు.